అంటే అప్పుడు మూమెంట్ ఏ విధంగా ఉంటుంది భువనగిరి వైపు కానీ నక్కరికెళ్ళ కానీ? నక్సల్ మూమెంట్ కంటే కూడా పొలిటికలీ చాలా యాక్టివ్ ఆ జిల్లా. అంటే అప్పుడులో మీకు టీడీపీ వైపు నుంచి కానీ వీరందరూ, ఎందుకంటే రెండు గ్రూపులు కనిపిస్తున్నాయి నల్గొండ జిల్లాలో, ఒకటి కమ్యూనిస్ట్ గ్రూప్, ఒకటి టీడీపీ గ్రూప్. ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరులో మీకేమైనా ఇబ్బంది లేదా? అంటే నాకు ఒకటి అనిపించేది అప్పుడు, అంటే సీనియర్ లెవెల్స్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే వీఆర్ ఆల్ వెరీ జూనియర్ ఆఫీసర్స్ ఆ రోజుల్లో. కాకపోతే ఒకటి మాత్రం ఉండింది, డిపార్ట్మెంట్లో సపోర్ట్. డీజీ గారు కావచ్చు, ఐజీ ఇంటెలిజెన్స్, వీళ్ళ నుంచి చాలా మంచి సపోర్ట్ అంటూ ఉండేది. ఎవరు సార్ అప్పుడు డీజీ మీకు సపోర్ట్? డీజీ గారు ఇద్దరు ముగ్గురు మారారు అప్పుడు. మొట్టమొదట ఈయన ఉన్నారు, మన సల్దానా గారు ఉన్నారు, తర్వాత రామ్మోహన్ రావు గారు వచ్చారు. చాలా కరెక్ట్గా యంగ్స్టర్స్ను హ్యాండిల్ చేసేవాళ్ళు, సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. కొన్ని తప్పులు జరిగిపోయినా ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే ఇంటెన్షన్స్ వర్ నెవర్ ఇన్ డౌట్. ఎందుకంటే మీరు దాంట్లో కల్మషం ఉండేది కాదు కాబట్టి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. దాంతోపాటు ఐజీ ఇంటెలిజెన్స్ విజయరామారావు గారు ఉన్నారు. వారు కూడా చాలా సందర్భాల్లో సరిగా అడ్వైజ్ చేయడం, తర్వాత సపోర్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు, వారు కూడా అంతే. యంగ్ ఆఫీసర్స్ను చాలా లైక్ చేసేవాళ్ళు. ముఖ్యమంత్రి గారి నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చేది. అంటే భువనగిరిలో మీరున్న టైంలో, నల్గొండలో మీరున్న టైంలోనా గ్యాదర్గుట్టలో బ్రహ్మస్థాల మీద దాడి కానీ, పోలీసు మీద దాడి కానీ జరిగింది? దీంట్లో జరిగింది, కోదాడ జరిగింది. కోదాడ ఇన్సిడెంట్ జరిగింది. బట్ డెమాన్స్ట్రేషన్స్ ఇవి చాలా జరిగాయి, ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది జిల్లాలో. ఈ పవర్ కట్స్ పైన, రైతుల సమస్యల పైన, ఎంఆర్ఓ ఆఫీసర్స్, పోలీస్ స్టేషన్ దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా జరిగేవి. కోదాడలో ఒక వ్యక్తి సిపిఎం సపోర్టర్, అతను విలేజ్లో ఘర్షణ జరిగింది. తర్వాత అతను దెబ్బలు తగిలిన తర్వాత అతని స్టేషన్ వాళ్ళే తీసుకొచ్చారు. అతన్ని దీనికి తీసుకెళ్లే లోపల బయట పెట్టారు, ఇక లోపల లాకప్లో కూడా పెట్టలేదు. ట్రీట్మెంట్ పంపించే లోపల అతను చనిపోయాడు కాంపౌండ్లో. అది ఇమీడియట్లీ కస్టోడియల్ డెత్ లాగా చిత్రీకరణ జరిగింది దానికి. ఇప్పుడు ఇమీడియట్గా కమ్యూనిస్ట్ ఇది రావడం, చాలామంది దాన్ని అటాక్ చేయడం పోలీస్ స్టేషన్ జరిగింది. జరిగినప్పుడు అడిషనల్ ఎస్పీ ఉన్నారు, మన బీపీ ఆచార్య సబ్ కలెక్టర్ మిర్యాలగూడలో, ఆయన కూడా అక్కడ వెళ్ళాడు. అక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది. బట్ అల్టిమేట్లీ పోలీస్ కేమ్ క్లీన్ ఇన్ దట్ ఇన్సిడెంట్. ఎందుకంటే వాస్తవాలు ఉన్నాయి, సంఘటన ఎలా జరిగిందో తెలుసు అందరికీ. దట్ వాజ్ ఎ బిగ్ ఇన్సిడెంట్. అది కాకుండా కమ్యూనల్లీ కొంచెం యాక్టివ్గా ఉండేది, ముఖ్యంగా నల్గొండ టౌన్. భువనగిరిలో మిర్యాలగూడలో ఏదో చిన్న ఇన్సిడెంట్స్ అయ్యేవి, కానీ నల్గొండ టౌన్ వాజ్ కమ్యూనల్లీ వెరీ సెన్సిటివ్. అక్కడ ఒక 3-4 సందర్భాల్లో కొంచెం పెద్ద ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం. కర్ఫ్యూ వరకు రాలేదు. నల్గొండ ఆ రోజుల్లో చాలా చిన్న పట్టణం. 3 సంవత్సరాలు నల్గొండలో మీరు కొంచెం హ్యాపీగానే వర్క్ చేశారు? నేను ఎక్కడ చేసినా హ్యాపీగానే చేశాను, ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నప్పుడు కూడా. కాకపోతే కరెక్ట్గా ఎట్లా చేయాలో అట్లా చేసుకునేవాళ్ళం, కష్టపడి పనిచేసేవాళ్ళం. అదని చెప్పి ఏదో పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే ఒకటి బలంగా